వెంకయ్య స్వామి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక అవధూత. నెల్లూరు జిల్లాలోని గొలగమూడి వెంకయ్య స్వామి ఆలయం ప్రసిద్ధ క్షేత్రం. ఈ క్షేత్రం నెల్లూరుకు 15 కిలోమీటర్ల దూరంలో వెంకటాచలం మండలంలో ఉంది. ఈ ఆలయ స్వామి వెంకయ్యను ఆ ప్రాంత ప్రజలు భగవంతునిగా కొలుస్తారు. ఇతని స్వస్థలం ఆత్మకూరు సమీపంలోని నాగుల వెల్లటూరు. ఇతను చిన్నతనంలో అందరి బాలురువలే ఉండేవాడు కాదు. చిన్నతనం నుంచే ఏకాంతంగా గడిపేవాడు. ఆ ఊరిలోని పిల్లలందరూ వారి మధ్య తగువులు జరిగితే ఇతని వద్దకు వచ్చి తగువు తీర్చమనేవారు. ఇతను ఒక అవధూతగా, షిర్డీ సాయి తరువాతి అవతారంగా చెపుతారు. మరికొందరు దత్తావతారమని తలుస్తారు. వెంకయ్య స్వామి మొదట్లో పిచ్చివానిగా పిలవబడుతూ 12 సంవత్సరాలు ఎక్కడ తిరిగాడో తెలియదు. తదనంతర కాలంలో గొలగమూడి చేరాడు. వేలిముద్రలు వేసిన కాగితాలు, దారాలు ఇవ్వడం చేసేవారు. సత్యంగల నాయన అని పేరు పొందాడు. తన వద్దకు వచ్చిన భక్తులనుద్దేశించి వారికోసం తన సందేశాలను తన సేవకుల చేత కాగితంపై రాయించి వారికి అందచేసేవాడు. వీటిని సృష్టి చీటీలనేవారు. పలువురు వారి కష్టాలను వెంకయ్య స్వామే తీరుస్తాడనే నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు. చిల్కూరులో బాలాజీ చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసినట్లుగా ఇక్కడ అవధూత దేవాలయం చుట్టూ 108 సార్లు భక్తుల ప్రదక్షిణలున్నాయి. వెంకయ్య స్వామి చెప్పిన సూక్తులు దేవాలయ బోర్డులపై రాశారు. వాటిలో ముఖ్యమైన కొన్ని: ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా, ఒకరిని పొమ్మనేదాన్ని కంటే మనమే పోవటం మంచిదయ్యా, సన్యాసులుగా ధర్మంగా ఉండటంలో గొప్పేముందయ్యా, సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప, అందరినీ సమానంగా చూడగలిగినప్పుడు నీవు దేవుడిని చూడగలవు కదయ్యా, కూలివానికి అతని చెమటారకముందే కూలి ఇవ్వటం మంచిది కదయ్యా, ఇతరులకు డబ్బు వడ్డీకి ఇచ్చే సమయంలో కూడా ధర్మాన్ని వీడరాదయ్యా, పావలా దొంగిలిస్తే 10 రూకల నష్టం వస్తుంది గదయ్యా, అత్యాశ వదులుకుంటే అన్నీ వదులుకున్నట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు.